హాయ్ ఫ్రెండ్స్, నేనైతే ఇప్పుడు చికెన్ కర్రీ చేయబోతున్నాను. దానికి ముందుగా చికెన్ తీసుకొని బాగా శుభ్రంగా కడుక్కొని ఉప్పు, కారం, పసుపు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. దాన్ని అయితే కొద్దిగా మ్యారినేట్ అవ్వడానికి కోసం నేనైతే ఫ్రిడ్జ్లో అయితే పెడుతున్నాను. తర్వాత స్టవ్ మీద పెనం పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకోవాలి. ఉల్లిపాయ పచ్చిమిర్చి ఈ విధంగా ఫ్రై అయ్యాక టమాటాలు కూడా వేసుకోవాలి. నేనైతే కొద్దిగా పుదీనా కూడా వేస్తున్నాను. మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయండి. టమాటాలు కూడా కొద్దిగా ఫ్రై అయ్యాక నేనైతే మ్యారినేట్ చేసుకున్న చికెన్ అయితే వేస్తున్నాను. చికెన్ అయితే బాగా ఫ్రై చేయనివ్వాలండి, లేకపోతే ఆ పచ్చివాసన అలాగే ఉండిపోద్ది. తర్వాత చికెన్ బాగా కుక్కోవడానికి నేనైతే వాటర్ కూడా వేస్తున్నాను. వాటర్ వేసుకొని స్టవ్ని సిమ్లో పెట్టుకొని బాగా కుక్ చేసుకోవాలి. ఈ విధంగా చికెన్ కుక్ అయ్యాక దాంట్లో కొత్తిమీర వేసుకోవాలండి. అంతే, ఈజీగా సింపుల్గా చికెన్ కర్రీ రెడీ. నేనైతే మా ఇంట్లో చికెన్ కర్రీ ఇలా చేస్తాను. మీరు చికెన్ కర్రీ ఎలా చేస్తారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.